దేవుడు మనకిచ్చిన దాంట్లో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఒకటి శరీరాన్ని ధరించుకున్నటువంటి మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా బతకాలి. అంతేకాకుండా మన లోనున్నటువంటి ఆత్మను రక్షించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఈ రెండిటిని కూడా ఇటు శరీరాన్ని గాని, ఇటు ఆత్మను గూడా నాశనం చేసేటువంటి పరిస్థితి లోకంలో ఉన్నటువంటి పాపానికుంది. పాపము అనగా దేవునిని ఎదిరించి నిలబడటం, దేవుని మాట వినకుండా బ్రతకటం, దేవుడు వద్దన్న పని చేయటం. ఇది పాపం. ఇది అందరినీ కూడా పరలోక రాజ్యానికి, దేవుడున్న స్థలానికి వెళ్లకుండా చేయడానికి దాని వంతు పని ఎప్పుడూ అది చేస్తూనే ఉంటుంది. ఇది మనకు విజయాలు రాకుండా కూడా ఆపుతుంది. ఈ పాపం దేవునికి దగ్గరగా ఉండడానికి కూడా అవకాశం లేకుండా చేస్తది. ఇది కుటుంబాలను పాడు చేస్తుంది. సంఘ సహవాసములను కూడా పాడు చేస్తుంది. సమాజాన్ని కూడా పాడు చేస్తుంది. అయితే గడిచిన శుక్రవారం చెప్పినట్లుగా అది ఎక్కడుందో దానిని మనం గుర్తించగలిగితే దాని నుండి బయటపడే అవకాశం కలుగుతుంది. ఒకవేళ దాన్ని గుర్తించలేకపోతే ఎప్పటికీ అందులోనే ఉండి పాడైపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు ఇది నీకు తెలియాలి అని చెప్పినప్పుడు దాని నుండి కొన్ని విషయాలు మనం గ్రహించుకుని ఇది నా కొరకు చెప్పబడినటువంటి మాట గనుక నాలో ఉన్నది ఏముందో అని దాన్ని బయటకు తీసుకొని రాగలిగితేనే మనము మంచి ఆరాధికులుగా తయారు కాగలుగుతాం. మనలో అనేకమైనటువంటి లోపాలు ఉంచుకుని దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని ఉంచుకుని నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే ఆరాధించలేం. హృదయపూర్వకంగా ఆరాధించలేం. మనుషులను మెప్పించడానికి పైకి మనం ఏదన్నా చేయొచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రం తప్పనిసరిగా మనము దొరికిపోతాం. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో హాయి అనేటువంటి ఒక పట్టణం ఉంది. చెప్పండి. హాయి. దాని పేరే హాయి. హాయ్ అంటే హాయిగా ఉండదు. అదంతా కష్టంగానే ఉంటుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందు చెప్పిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని కాస్త ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో పట్టణానికి వెళ్ళి యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి వారికి ఈ పట్టణాన్ని మీరు ఆక్రమించుకోవడానికి ఇదిగో మీరు ఇలా చేయండి అన్నాడు. వారు 7 రోజులు మీరు తిరగండి అన్నాడు. 6 రోజులు మౌనంగా ఉండమన్నాడు. 7వ రోజు అందరూ కలిసి ఒకేసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరగమన్నాడు. దానివల్ల మీకు విజయం వస్తుంది అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే యెరికో అనేది శపింపబడినటువంటి పట్టణం. ఏంటది? శపింపబడింది. యెహోషువ అన్నాడు ఇది శపింపబడినటువంటి పట్టణం గనక ఈ ఈ పట్టణములో ఉన్నది ఏది కూడా శపింపబడిందంటే దాని అర్థం ఏంటి? ఇది శపింపబడింది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి. ఆ ఇల్లు మంచిది కాదు. ఆ ఇల్లు మంచిది కాదు. ఆ ఇంటి దురాత్మల సమూహం అని అన్నామనుకోండి. దాని అర్థం ఏంటి? ఇంకా ఆ ఇంట్లో దీవెనంటూ ఏమీ ఉండదు. అంటే నాశనమే తప్ప దీవెనంటూ ఆ ఇంట్లో ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. కనుక ఈ ఇల్లు మంచిది కాదు అంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు మంచివి కాదని. ఆ ఇంటి దూలాలు, లేదంటే ఆ ఇంటి కమ్ములు, ఆ ఇంటి గోడలు ఇవి కాదు. అర్థమైందో లేదో? వ్యర్థమవుతుందా? ఈ ఇల్లు మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఉన్న సంగతులు మంచివి కాదు అని. అలాగే యెరికో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఈ పట్టణంలో ఉన్నది ఏది ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. శపించాడు దాన్ని. ఇప్పుడు శపించాడు అనంటే అందులో ఏమున్నావో అన్నీ శపించబడినవే కదా! మంచి మంచి వస్తువులు ఒకలాగా, లేని వస్తువు ఒకలాగా ఉంటదా? ఉండదు కదా! ఆ రోజున యెహోషువ చేసిన పనేంటంటే చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచన భాగం చూడండి. దాన్ని ఇలా కూర్చోమనండి. ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఎదురుగుండా. ఇలా కూర్చోండి, ఇక్కడ ఖాళీ ఉంది కదా. ఆ. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబదము చేయించి ఎవరి చేత? ప్రజలందరి చేత శబదం చేయించాడు. చేయించిన తర్వాత వారికి ఎలాగో ఆజ్ఞ చేశాడు. ఏమని?
ఇదిగో ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాన్ని పునాది వేస్తే వాడు పెద్ద కొడుకు చస్తాడు. దాని తలుపులు నిలబెడితే వాడు చిన్న కొడుకు చస్తాడన్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. యెరికో పట్టణం అనేది శపింపబడినటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని ఎవడు కూడా కట్టించడానికి వీల్లేదు. ఇప్పటికీ అలాగే ఉంది ఆ పట్టణం. ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ పట్టణం. ఇప్పటికి కూడా. కానీ ఈ పట్టణాన్ని ఎవడైనా కట్టాడా అది వాడు నాశనం అయిపోతాడు ఇక. వాడు శాపగ్రస్తుడు. ఎవడైనా దాన్ని గుమ్మాలు తలుపులు నిలబెట్టాడా వాడు చిన్న కొడుకు పోతాడు. దానికి పునాది వేస్తే పెద్ద కొడుకు పోతాడు. ఈ దేవుడు చెప్పిన మాటే. అంటే అది చెప్పబడినటువంటి పట్టణము అన్నాడు. ఇలాంటి పట్టణము ఇంకా అది శాపగ్రస్తమైనది అంటే ఇంక అందులో ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? ఆ పట్టణమే చెప్పబడిందంటే ఇంక పట్టణంలో ఉన్న దేనికి కూడా మనకు అవకాశం లేదు అందులో. ఇలాంటి పరిస్థితుల్లో యెహోషువ ఏం చేశాడంటే తన ప్రజలను తీసుకుని చిన్న పట్టణం హాయి అనేది చాలా చిన్న పట్టణము. ఆ చిన్న పట్టణం మీదకి యుద్ధానికి పంపించాడు. అందరినీ కలిపి ఇశ్రాయేలు ప్రజలను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళు ఇది చిన్న పట్టణం మనం పెద్దగా మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా తక్కువ మంది వెళ్ళి మనము పట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 3,000 మందిని పంపించాడు యుద్ధానికి. చిన్న పట్టణం అది. వింటున్నారా? చిన్న పట్టణమే. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. మన పక్షాన ఎవరున్నారు వీళ్ళకి? మా పక్షాన దేవుడున్నాడు. మాకు సహాయం చేస్తాడు. కాబట్టి మేమేమీ ఓడిపోము. ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు గొప్పోడు. దేవుడు గొప్పోడా చిన్నోడా? ఆయన ఎప్పుడూ గొప్పోడే. మరి మనం ఆయన ఎప్పుడూ గొప్పోడే. కనుక గొప్పవాడైనటువంటి దేవుని పక్షాన వాళ్ళు మేము నిలబడ్డాం. మా దేవుడు మాకు సహాయం చేస్తాడని వాళ్ళు ఏం చేశారంటే ఒక 3,000 మందిని యుద్ధానికి పంపించాడు. చిన్న పట్టణమే కదని హాయి పట్టణం మీదకి వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారు? తరిమి కొట్టారు వీళ్ళు 3,000 మందిని. తరిమి కొట్టి అక్కడున్నటువంటి వాళ్ళలో నిజంగా వాళ్ళు తట్టుకోలేకపోయారు. అక్కడ 3,000 మంది వాళ్ళు యుద్ధానికి వెళ్తే 36 చంపేశారు వాళ్ళు. 36 చంపేసి మిగతా వాళ్ళందరినీ కూడా తరిమి కొడితే భయపడిపోయి పారిపోయి వచ్చేసారు. అదేంటది? ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారు కదా, వాళ్ళు నమ్ముకున్న దేవుడు కూడా గొప్పోడు కదా, ఓడిపోవడం ఏంటి? మనకు కూడా ఏమనిపిస్తుంది? అదేంటోనండి నేనేం పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది, ఏది పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది, ఎలా ఉన్నా మట్టి అయిపోతుంది అని అనిపిస్తుంది మనకు కూడా కదా. నేను ప్రభువుని నమ్ముకున్నాను, జీవము గల దేవుని నమ్ముకున్నాను, అసలు దేవుడు గొప్పవాడిని నమ్ముకున్నప్పుడు నాకు దేవుడు ఎందుకు సహాయం చేయడు నాకు అనేటువంటి ధీమా కూడా మనకు ఉంటుంది. అది శపింపబడినది అని దేవుడు అన్నప్పుడు దాన్ని గురించి ఆలోచించాలి. యెహోషువకి చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే యెహోషువ మంచివాడా చెడ్డోడా? యెహోషువ మంచి నాయకుడు, చాలా మంచి నాయకుడు. ఎందుకంటే మోషే లేనప్పుడు మోషే తర్వాత ఆ నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే యెహోషువకి అప్పచెప్పాడు. ఎవరు పడితే వాళ్ళకి అప్పచెప్తారేంటి నాయకత్వం? అందుకని దేవుడు ఏం చేశాడంటే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇస్తే యెహోషువ నేను వీళ్ళందరినీ పంపించాను, వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదని గొల్లుమని ఏడుస్తూ కూర్చున్నాడు. దేవుడి దగ్గర మోకరించి అయ్యో ప్రభా మేము ఏం తప్పు చేశామని, మాకు ఇంతకీ ఇలాగ ఈ కక్ష పెట్టావు, చిన్న పట్టణం కదా అని యుద్ధానికి వెళ్తే అందరూ ఓడిపోయారు, నువ్వు మాకు అన్యాయం చేస్తావా, నువ్వు మాకు దూరంగా ఉంటావా ఏంటి ప్రభా అని దేవుడి దగ్గర మోకరించి గొల్లుమని ఏడ్చేస్తున్నాడు. ఎవడు? యెహోషువ ఏడ్చేస్తున్నాడు. ఒక పెద్ద నాయకుడు, లక్షల మంది నడిపించేటువంటి గొప్పవాడు అందరి ఎదుట మోకరించి ఏడ్చేస్తున్నాడు. చూడండి 9వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 9వ వచనం. కనానీయులను ఈ దేశ నివాసులు విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామను గూర్చి నువ్వు ఏమి చేయదు అని ప్రార్థింపగా ఏం చేయడంట? ఏడ్చేస్తాడంట. అయ్యో ప్రభా అని. చూడండి అక్కడ 6వ వచనం చూడండి. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళిపోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరుల చేతి మమ్మల్ని అప్పగిస్తావా? ఏమంటారంట? ప్రభువా కనికరించు, ఏం చేసావు నువ్వు? మమ్మల్ని ఇలా దృష్టి పెట్టుకున్నావా? మా మీద కక్ష పెట్టుకున్నావా? మమ్మల్ని వాళ్ళ చేతికి అప్పగిస్తావా? మమ్మల్ని చంపడానికి సిద్ధపడ్డావా? అయ్యో ప్రభువా అని యెహోషువ ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. యెహోషువ గొప్పవాడేనా? గొప్పవాడే. యెహోషువ నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, తనతో ఉన్న ప్రజలు కూడా గొప్పవారే, కానీ వాళ్ళు ఓడిపోయారు. చూడండి మన జీవితంలో ఎప్పుడైనా సరే, అమ్మా వింటున్నారు తల్లులారా, మన జీవితంలో ఎప్పుడైనా ఒకవేళ ఓడిపోయిన పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనము ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకు అంటే మనుషులను కాదు ఆశ్రయించాల్సింది,
అసలు ఏం జరిగిందో నీకు తెలియాలంటే అది దేవుణ్ణి పట్టుకుంటేనే తెలుస్తుంది. మనుషులను పట్టుకుంటే ఏమీ తెలియదు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా కుటుంబం ఇలా ఎందుకుంది, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను, రోజు రోజుకి నా ఇల్లు ఏంటి ఇలాగ అయిపోతుంది, నేనేంటి ఇలాగ అయిపోతున్నాను, నా ఆరోగ్యం ఏంటి ఇలాగ అయిపోతుంది, నా బిడ్డలు ఏంటి ఇలాగ అయిపోతున్నారని నీకు తెలియాలంటే మనుషులు పట్టుకుంటే తెలియదు. రోగం వస్తే ఫస్ట్ మనం డాక్టర్లు పట్టుకుంటాం. ఫస్ట్ పట్టుకోవాల్సింది డాక్టర్లను కాదు, మనుషుల్ని కాదు. ఎవరిని పట్టుకోవాలి? దేవుణ్ణి పట్టుకోవాలి. ఇప్పుడు యెహోషువ చూడండి, ఎవరైనా అడిగాడా? వెంటనే మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఇలాగ అవుతుంది అంటే వెంటనే యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు ఇక్కడ మోకాళ్ళు వేసి గొల్లుమని నువ్వు ఏడుస్తున్నావు మంచిదే, నువ్వు ఇక్కడ ఏడవడం వల్ల ప్రయోజనం లేదు, కానీ నువ్వు తప్పు చేస్తావు. ఏం తప్పు చేశాను ఆయన అంటే, శపితమైనది నీ లోపలికి రానిచ్చావు, శపించబడినది నీ లోపలికి రానిచ్చావు, నేను వద్దన్నది నువ్వు లోపలికి వచ్చేలా చేసావు అంటే, అదేంటి ప్రభా చేయడం అంటే, అవును వెళ్ళు, నా దగ్గర కూర్చొని ఏడవడం కాదు, ప్రజలందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడు, నీకు సంగతి ఏంటో అర్థమవుతుంది అన్నాడు. ఇంట్లో సమస్య వచ్చిందనుకోండి, ఇల్లంతా ఒకసారి కూర్చొని మాడుకుంటారా? ఇంట్లో సమస్య వచ్చి ఇంట్లో మాడుకుంటారు. అప్పుడు భార్య వచ్చి, ఏమండి ఏం చేద్దామండి ఇలాగ అయింది కదా, నరమే ఏం తెలుసా నీకు, పనికి మాలిన పెత్తం చేస్తున్నావు అని భార్యను ఆడిపోసుకుంటారు కదా. ఒకవేళ భర్త మాట్లాడారనుకో, నీకేం తెలుసు నరమే అంటది భార్య కూడా. కుటుంబ సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఎవరమ్మా? ఆ ఇంటి పక్కలతో ఆ ఇంటి పక్కలతో మాట్లాడతారా? ఎవరు మాట్లాడుకోవాలి? మన ఇల్లు మనం కూర్చోవాలి. ఫస్ట్ మనం కూర్చొని చక్కగా మాట్లాడుకుని, ఏం జరిగింది, ఏంటి అసలు సో ఏం జరిగింది, ఇగో ఇబ్బంది జరిగింది, ఇదిగో ఇబ్బంది జరిగింది, అయితే మరి ఏం చేద్దాం, ఫస్ట్ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దాం. ఇల్లంతా ఏం చేయాలి? నువ్వు ప్రభువు నమ్ముకున్న బిడ్డవైతే, దానియేలు గారేనండి, నువ్వు ప్రభువు నమ్ముకున్న బిడ్డవైతే, నీ ఆలోచనలు దేవునివైతే ఏం చేయాలి? మోకరించి, ప్రభా మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేయాలైనా తెలియట్లేదు, మార్గం చూపించవా అని ప్రభువుని అడగడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆయన చెబుతాడు సమస్యకు పరిష్కారం ఏంటో. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ లోపం ఉందో, నువ్వు చేసేటువంటి పనులు ఏంటో, ఏ పని వల్ల నేను ఇబ్బంది పడుతున్నానో, దీనివల్ల నువ్వెంత నష్టపోతున్నావో ఆయన తెలియజేస్తాడు. తెలియజేసేది ఆయన. మనుషులు అనుకోండి ఏం చెప్తారు? ఇప్పుడు నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం మాట్లాడతారు వాళ్ళు? పాస్టర్ గారు మీరు నెంబర్ 1 అండి, అసలు మీకు ఏ లోపం లేదండి, తప్పంతా ఆల్దేనండి, మీది కాదండి అంటే. మన ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు ఒరిజినల్ అన్ని బయట చేస్తారు వాళ్ళు ఏమన్నా అన్ని బయటెడతారు వాళ్ళు. కనుక మనుషులు మనం నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడతారు. దేవుడు అట్లా కాదు, అందరికీ ఒకేలా మాట్లాడతాడు. ఆయన న్యాయవంతుడు. ఎవరైనా దేవుడు న్యాయవంతుడు. అన్యాయం అనేది ఆయన మనసులో ఉండదు. ఆయన న్యాయవంతుడు కనుక ఎప్పుడు న్యాయాన్నే మాట్లాడతాడు. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని అండవు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అండవు. ఏదైతే న్యాయం, వాళ్ళ దగ్గరలు కావచ్చు, దూరం కావచ్చు, ఎవరైనా ఒకటే న్యాయం చెప్తాడు ఆయన. చూడండి, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళ ప్రజలైతే, మరి హాయి పట్టణం అన్ని జనులు అయితే, అన్ని జనుల మధ్యలో మరి ఓడిపోతే అవమానం ఎవరికి వస్తుంది? దేవుడికి కదా. అలాగని చెప్పి ఏమన్నా అన్యాయం చేశాడు ఆయన అక్కడ? దగ్గరుడేంటి దూరవుడేంటి అందరికీ సమానం ఆయనకి. వీడు ప్రభుని నమ్ముకున్నాడు కదా, మనం వీనికి అన్యాయం చేస్తే, వీడికి ఇబ్బంది కలిగిస్తే, అన్ని జనుల మధ్యలో నేనే కదా అవమానం పడతాను అనుకోవాలి కదా దేవుడు. అనుకున్నాడా మరి? కనుక అందరికి ఒకటే న్యాయం చేస్తాడు ఆయన. మోకరించి నా దగ్గర ఏడుస్తడం కాదు, నువ్వు వెళ్ళు సరే లెక్క చూసుకో అంటే, ఏం జరిగిందంటే శపితమైనది నీ లోపలికి వచ్చింది, వెళ్ళిపో, అది చెక్ చేసుకో అన్నాడు. శాపగ్రస్తమైనది నీ లోపలికి వచ్చింది, వెళ్ళిపో అన్నాడు. ఎలా వచ్చిందంటే యెహోషువకు అర్థమైంది, యెరికో పట్టణం శపించబడినది, శపించబడిన ఇల్లు అనుకోండి దాన్ని, ఒక పట్టణం, ఒక ఊరది, అది శపింపబడినది. ఇంకా అందులోది ఏది మనము ఆశించడానికి వీల్లేదు. అందులో అసలు కనీసం పూతుకు పుల్ల కూడా పట్టుకోవడానికి వీల్లేదు, అందులోది మనం ముట్టుకోవడానికి వీల్లేదు. అది శపించబడింది. దేవుడు దాన్ని శపించాడంటే ఇంకా అందులో ఉన్నవన్నీ కూడా ఏమైనట్టు? అలాగ వస్తాయి మరి. రాహేల్ గురించి తెలుసు కదా మీకు? రాహేల్ గురించి తెలుసా? ఎక్కడుంది? ఏం చేసింది? తన భర్తకు తెలియకుండా తన ఇంట్లో ఉన్న గృహదేవతలను దొంగలించి చాలా జాగ్రత్తగా పైన ఎక్కించి దానిపైన కూర్చొని, నాన్నగారు నేను లేవలేను అంది. అందా? అందా లేదా? శపితమైనది. మనోళ్ళు లేదంటారు కదా, రామేశ్వరం వెళ్ళినా కానీ ఇలాంటి దిక్కుమాల సామెతలు బలి చెప్తారండి. అవన్నీ తెలుసు, కానీ తెలుసుండి మళ్ళీ శనిని ఎక్కడ తెచ్చుకుంటాం? మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాం. అది మన 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 తెలివితేటలు అవి. తెలుసు నీకు ఇక్కడ ఉంటే ప్రమాదం అని తెలుసు, నీకు తెలిసే మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటావు. ఎంతమంది చెప్పు నువ్వు వినవు, అక్కడ నుండి నువ్వు నాశనం అయిపోయేదాకా అక్కడే ఉంటావు. అది శపితమైనది అన్నాడు. వాళ్ళు చేసిన పనికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూర్చోబెట్టి, ఏం చేశారు మీరు చెప్పండి అని అంటే, ఆ రోజున అందరినీ కూర్చోబెట్టాడు.
సీట్లు వేశారు, అందరిని సీట్లు వేశారు. వాళ్ళు సీట్లు వేస్తే 12 గోత్రాల ప్రజల్ని కూర్చోబెడితే అందులో యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రం మీద సీట్ వచ్చింది. యోధా గోత్రం అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ సీట్లు వేస్తే అప్పుడు వచ్చాడంట ఆకాను అనేటువంటి ఒక మహానుభావుడు. అప్పుడు వచ్చాడండి. నిజంగా ఈ యెహోషువకి చాలా బాధేసేసిందండి. బాధేసి అంటున్నాడు చూడండి ఒకసారి. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపడినప్పుడు యోధా గోత్రంలోని జెరహు మునిమనవుడు జబ్ది మనవుడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని అన్నాడు. ఏం ఒప్పుకోవాలి? ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలియజేయమని నిన్ను. అసలు ఒక పెద్ద దైవజనుడు, రాజు, చక్రవర్తి, దేవుని యాజకుడు, నాయకుడు వచ్చి వాడి చేసిన పాపానికి వాడిని బతిమాలుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు నిన్ను వేడుకుంటున్నాను అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు అంటే. మనం కూడా అంతే, చాలాసార్లు సేవకుడు ఎంత బతిమాలను ఒప్పుకునే మనసు ఉండదు, ఎంత చెప్పినా అర్థం చేసుకునే మనసు కూడా ఉండదు, ఎందుకు చెప్తున్నారో కూడా గ్రహించలేని మనసు, ఈ మాట ఎందుకు చెప్తున్నారో కూడా అర్థం అవ్వదు, బతిమలాడుకుంటున్నాడటండి. ఏం చెప్పాడు అంటే, నాయన నా కుమారుడా, ఫస్ట్ నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించు. నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవునికి మహిమను, ఇదిగో నువ్వు మహిమను చెల్లించు, ఆయనకి స్తోత్రాలు చెల్లించు ఫస్ట్. అంటే నీ స్థితి ఏంటో తెలియాలంటే, నీ ఉద్దేశాలు ఏంటో తెలియాలంటే ముందు నువ్వు స్తోత్రం చెల్లించడం అలవాటు చేసుకో. దేవుణ్ణి స్తుతించాలంటే గడగడలా ఆడాలి. దేవుని స్తుతించాలంటే గడగడ వణుకు రావాలి. మనకు వణుకు వస్తుందా? చాలా ఈజీగా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, బాగున్నావా, మరి ఇప్పుడే ఆరాధనకు వచ్చాను నేను, ఇప్పుడే ఫోన్ రింగ్ అయింది నాకు, అదొకటి ఉంది కదా దరిద్రం నాకు, ఇప్పుడే మాట్లాడాను నేను, మరి ఆరాధన చేసుకుంటున్నాను, నువ్వు కాసేపు సైలెంట్లో ఉండు. ఎవరిని? చూడండి, మరి మధ్యలో ఫోన్ రింగ్ అయింది, దాని అర్థం ఏంటి? ఆరాధనకు ఆటంకం అని దాని అర్థం. మనకు ఆ క్రమం తెలీదు, మర్యాద తెలియదు మనకి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 2వ కీర్తన 11వ చరణం. 2వ కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని. ఎలా ఉండాలంటే ఆయన దగ్గర? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడంటే ఆయన ఆరాధన చేయటంలో గడగడగడ వనకాలి. మనం నిజంగా కూడా వణుకొస్తుందా? అసలు భయం ఉందా? ఆరాధన విడిచిపెట్టి పనిలోకి వెళ్ళిపోతారు, ఆరాధన విడిచిపెట్టి గాలికి తిరుగుతూ ఉంటారు, ఆరాధన విడిచిపెట్టి రోడ్లంటే తిరుగుతూ ఉంటారు, ఇప్పుడే వచ్చేస్తానంటారు. అసలు భయం ఉందా? దేవుడు ఏదైనా హెచ్చరిక చేస్తే ఆ శపితమైన దాంట్లో లిస్టులో పెడితే నేను కూడా ఏమైపోతావు? నీ పరిస్థితులు ఏంటి? గడగడ వణుకుచూ యెహోవాని సేవించమంటున్నాడు ఆయన. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేనిడల ఆయన. ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధన, కోపించడం అంటే శాపం. ఆయన ముద్దు పెట్టుకోండి అంటే ఆయన ఆరాధన చేయాలని. శపితమైన దాన్ని నీ దగ్గర పెట్టుకుని అందులో ఉంచుకుని ఆరాధన 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 అంటే నువ్వు ఎంత చెప్పినా వింటలేదు. ఎలా దేవుడు నీ మాట వింటాడు? నువ్వు ఎలా మంచి ఆరాధకురాలుగా, ఆరాధకుడుగా నువ్వు తయారు కాగలుగుతావు? అది ఆయన బాధ. అందుకే యెహోషువ అంటున్నాడు, నాయన నువ్వు చేస్తున్నటువంటి పని ఇది కాదు, ముందు లెక్కలు పెట్టుకో అంటే. ఆకాన్ దొరికాడు. నాయన నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాకు నువ్వు ముందు స్తోత్రాలు చెల్లించు. చెల్లించిన తర్వాత ఏం చేయాలి? రెండో విషయం, ఆయన ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు కప్పుకున్నావు దాన్ని, నాకు తెలుసు ఆ విషయం. నువ్వు కప్పుకున్నావు, కానీ కప్పుకున్న సంగతి మాకెవరికీ తెలియలేదు. నాయకుడిగా నేను కనిపెట్టలేకపోయాను, చుట్టూ ఉన్న ప్రజలు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఎవరు కనిపెట్టారు? దేవుడు కనిపెట్టాడు. చూడండి, నిజంగా కూడా మనకి ఏమీ తెలియదు కదా, చాలా అమాయకంగా ఉంటాం కదా మన అందరం. ఉండమండి, ఎంత అమాయకులమో అసలు. ఆ నవ్వు చూడాలి, ఆ పేసు చూడాలి, అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటాం. చెప్పండి, మన పైకి మనం బాగానే కనబడుతున్నాం కదా మనము, కానీ లోపల ఎలా ఉన్నావు? కాబట్టి నువ్వు దేవునికి కనబడుతున్నావు, నేను కూడా దేవునికి కనబడుతున్నాను. మనుషుల దగ్గర ఎలాగైనా మెప్పించగలం, మంచి మంచి తెలసొక్కాలు వేసుకుని చక్కలాగా నాకులాగా చాలా అందంగా కనబడొచ్చు, కానీ లోపల ఉన్న స్థితిని ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకో అన్నాడు ఆయన. ఒప్పుకుని ఏం చేయాలి? తర్వాత మూడో మాట, నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపు. ఫస్ట్ ఒప్పుకోవాలి.
తర్వాత ఏదైతే చేసావో అది నువ్వు చెప్పాలి. ఫస్ట్ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనం కూడా నేర్చుకోవాలి ఈ విషయాలు. దేవుణ్ణి స్తుతించడం వస్తే యథార్థంగా ఒప్పుకోవడం వస్తది. యథార్థంగా ఒప్పుకున్నావంటే మరుగు చేయకుండా అన్నీ చెప్పగలుగుతాం. దాచుకోవడం వల్ల అందరికీ నష్టమే. నీకు నష్టమే, నీ కుటుంబానికి కూడా నష్టమే దాచుకోవడం వల్ల. సరే కూర్చో ముసలోడా. కనుక మన స్థితిగతులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నిటిలోనూ కూడా ఆయన ఎప్పుడైతే బతిమాలుకుని, నాయనా ఇది నువ్వు చేయడం మంచిది కాదు, చెప్పాలి నాయనన్నప్పుడు ఆకాను మొదలెట్టాడు. అయ్యా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. నేను పాపం చేసింది నిజమే. ఒప్పుకున్నాడా? పాపాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోవాలండి. ఒప్పుకోవాలి. దాన్ని దాచుకోవడం వల్ల అది ఎట్లా ఉంటదంటే ఒక అగ్నిగుండంలాగా మండి నిన్ను తగలబెట్టేస్తది. నువ్వు ఒప్పుకోవడం వల్ల దేవుడు నీకు సహాయం చేస్తాడు. హెల్ప్ చేస్తాడు. కనుక ఆ రోజున ఇదిగో నేను చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి అమ్మా! ఏం తీసుకున్నాడంట? షేనారు పైవస్త్రం అంటే చాలా కాస్ట్‌లీ. ఒక ₹1,00,000 చీర కనపడిందనుకోండి ఏం చేస్తారు? షేనారు వస్త్రం అంటే అంత కాస్ట్‌లీది, అంత గొప్పది. ఏం చేశాడు? చూసి దాన్ని తట్టుకోలేక ఏం చేశాడు? కొంతమందికి దొంగ బుద్ధి ఉంటది. ఈ దొంగ బుద్ధి తొందరగా పోదు. చూసావా అంటే మళ్ళీ అది కనపడదిక. అలా చూసాడంటే కనపడదది. అదొక విచిత్రమైన జబ్బది. అలా చూస్తే కనపడదు. ఏదుంటే అది ఎత్తుకెళ్ళిపోతారాళ్ళు. అలా కనపడకుండా మనం జాగ్రత్త పడాలి. అదొక విచిత్రం. అది బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు. వాళ్ళకి అది అన్నీ అనవసరం. కానీ ఆ రోజు ఒప్పుకున్నాడు. కానీ భయంకరమైన నేరం చేశాడు. షేనారు వస్త్రం తీసుకున్నాడు, బంగారు కమ్మి తీసుకున్నాడు, వెండి కమ్మి తీసుకున్నాడు. నిజంగా అది తెచ్చుకొని, దాచుకొని తనతోనే పోయిందనుకున్నాడు. కానీ తన వల్ల ఇశ్రాయేలు జాతంతా అవమానం పడింది. మొత్తం అందరూ ఓడిపోయారు. కొంతమందైతే చచ్చిపోయారు అతను చేసిన పని వల్ల. అందుకే మన జీవితాల్లో దేవునికి స్థానం ఇస్తే, దేవుని విషయాల్లో మనం ఏదైతే లోపం ఉందో దాన్ని సరిచేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. ఆయన న్యాయవంతుడు గనకనే ముందుగానే హెచ్చరిక చేశాడు. ఆయన సత్యవంతుడు గనకనే సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాడు గనకనే నిజాన్ని మాత్రమే మాట్లాడతాడు. కనుక ఒక తెలుసో తెలియకో ఒకవేళ అలాంటి పనులు ఏమన్నా చేసుంటే అవన్నీ కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. నీవున్న ఇల్లు కావచ్చు, నీవున్న ఊరు కావచ్చు, నీవున్న కుటుంబం కావచ్చు, శాపగ్రస్తమైనది ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. అది ఏదైనా కావచ్చు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్ని జనుల ఆచారాల జోలికి నీకేమవసరం? నీకు అవసరం లేదు కదా! అది కూడా శపితమైనదే దేవుని దృష్టిలో. కనుక ఇవన్నిటిని విడిచిపెట్టి ప్రభువు మనకిచ్చినటువంటి స్థితిని బట్టే మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆయన నామాన్ని స్తుతించడం, ఆయన నామాన్ని గడగడ వణకడం, ఆయన నామాన్ని నిజంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ రోజు జరిగిన దాన్ని వాళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత అతను శిక్ష వేయబడ్డాడు. ఆళ్ళందరూ కలిసి అతన్ని కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు అతన్ని. చూడండి ఒకసారి ఆ మాట చెప్తాను. 25 వచనం చూడండి ఒకసారి. హ్మ్. 24 తరువాత యెహోషువ ఇశ్రాయేలును జెరహు కుమారుడు ఆకాను ఆ వెండిని, ఆ పైవస్త్రను, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకువచ్చారు. చూడండి ఇప్పుడు షేనారు వస్త్రం తెచ్చుకున్నాడు, బంగారు కమ్ము తెచ్చుకున్నాడు, వెండి కమ్ము తెచ్చుకున్నాడు, తనతో పట్టినటువంటి వస్తు సామగ్రి అంతటిని తీసుకొచ్చి ఆ లోయలో పడేశారు. దొంగతనం చేసి సంపాదించుకుని తెచ్చుకున్నాడు అన్యాయంగా. శపితమైన దాంట్లో దొంగిలించాడు పైగా. ఇప్పుడు తెచ్చుకున్నాడు. అది నిలబడిందా? ఏది నిలబడిందా? అన్యాయపు సొమ్ము ఎప్పుడూ నిలబడదు. అన్యాయపు సొమ్ము ఎప్పుడు అది నీ పాపం అది. అది పాపపు సొమ్ము. పాపపు సొమ్ము ఎప్పుడూ నిన్ను భయపెడతనే ఉంటది. కనుక మొత్తం అందరిని తీసుకొని పెట్టారు. అప్పుడు మాట్లాడుతున్నాడు యెహోషువ చూడండి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్ము బాధపరిచితివి. నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై అప్పుడు దేవుడు యొక్క శాంతించాడంట. అప్పుడు కోపం తగ్గిందంటండి. చూసారా? పాపాన్ని కప్పుకోవడం వల్ల దేవునికి కోపమొస్తే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే దేవుని కోపం తగ్గుతుంది. కనుక మనం ఏదేదో మాట్లాడుకుంటా వెళ్తా ఉంటాం. ఆ తర్వాత అప్పుడు దేవుడు కూడా చెప్పాడు, నాయనా ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి. శపితమైనది తీశారుగా, ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి మీకు జయాన్నిస్తాను. అప్పుడు వాళ్ళు వెళ్లారు యుద్ధానికి. కనుక మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసుంటాం. తెలుసు కొన్ని,
తెలియక కొన్ని ఎన్ని చేసి ఉంటాం. రక్షింపబడిన తర్వాత ప్రభు అన్నాడు, ఇక వెనకున్న వాటిని నేను జ్ఞాపకం చేసుకోను, వాటిని మర్చిపోతానన్నాడు కదా! మర్చిపోతానన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని, దైవిక అనుభవాల చేత ముందున్న జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అదే ఆరాధనంటే. అదే ఆరాధనంటే. యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చింది కదా సమరయ స్త్రీ. మాట్లాడాడు కదా ఆయన. ఆమె కోసం వెళ్లి మాట్లాడాడు కదా! ఆయన తర్వాత ఒకే మాట అన్నాడు, "అమ్మా మరి ఏంటమ్మా నీ పెనిమిటిని తీసుకురమ్మా" అంటే, "అయ్యా నాకు పెనిమిటి లేడు." నిజం చెప్పింది. "అవును నీకు పెనిమిటి లేడు. ఇంతకుముందు నీకు 5గురు ఉన్నారు. ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిటి కాడు." చూడు వాస్తవాన్ని చెప్పింది. ఒక సమరయ స్త్రీ. అటు ఇటు కాని స్త్రీ వాళ్ళు. వాస్తవాన్ని చెప్పింది. నిజం చెప్పింది కాబట్టే దేవుడేమన్నాడు, "అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే నీకు జీవజలం అమ్మా" అన్నాడు. నిజం ఒప్పుకుంది. ప్రభువుని వేడుకుంది. "ఇదిగో పరలోకం నుంచి దేవుడు వస్తాడని మాకు తెలుసయ్యా. ఆయన్ని ఆరాధించేటప్పుడు కొండ మీద ఆరాధించేవారంటే" "లేదు లేదు ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించాలమ్మా. అదమ్మా కాలం." తను వెళ్ళింది. తన 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 స్థితిగతులేంటో తను తెలుసుకుంది. ఒప్పుకుంది. వెంటనే ఎక్కడికెళ్ళిందంటే మళ్ళా ఊళ్ళోకెళ్ళింది. చూడండి. అది ఆరాధనంటే. ఒక సమరయ స్త్రీ దేవుణ్ణి ఆరాధించింది. యెహోషువ ఆ స్థితిగతులన్నిటిలోనూ కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. "ప్రభా ఎందుకిలా జరిగింది నాయనా" అని. మనం ఆరాధించేటప్పుడు కూడా నువ్వేంటో, నీ దేవుని సంగతులేంటో, నీ ఉద్దేశాలేంటో, నీ కుటుంబ పరిస్థితులేంటో వాటిని ఆరాధన ద్వారా నువ్వు శుద్ధి చేసుకోవాలి. బాగు చేసుకోవాలి. సరి చేసుకోవాలి. అది ఆరాధనంటే. ప్రసంగాలు చేయడము, పెద్ద పెద్ద పాటలు పాడడం ఇది కాదు ఆరాధనంటే. మన జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవటం.